హలో ఫ్రెండ్స్! మీ అందరికీ మన ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం ఎపిసోడ్ 2 మీ ముందుకు వచ్చింది. మహాభారతంలో మనకి పౌష్యుడి కథ, పులోముడి గాథ, ఆస్తికుని జననం, ఆదివంశపు ఆరంభం, పాండవుల పుట్టుక, లక్క ఇల్లు అగ్నికి ఆహుతి, హిడింబి కథ, బకాసురుడి ద్రౌపది స్వయంవరం, ద్రౌపది పెళ్లి, విదురుడి రాక, అర్ధరాజ్య ప్రాప్తి, అర్జునుడి తీర్థయాత్ర, సుభద్రా వివాహం ఇలా వందలాది ఉపపర్వాలతో మహాభారతం విస్తరించింది. ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 18 మహాపర్వాలున్నాయి. మహాభారతం ఒక మహాసాగరం. తదేక దీక్షతో 3 ఏళ్లు కూర్చుని మహాభారతం ముగించాడు మహాముని. దీని ప్రచారం కోసం నారదుణ్ణి దేవలోకం పంపాడు, దైవలుణ్ణి పితృలోకానికి, శుకుణ్ణి గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకానికి, సుమంతుణ్ణి నాగలోకానికి పంపాడు. నరలోకంలో ప్రచారం చేయడం కోసం వైశంపాయనుణ్ణి నియమించాడు. కృతయుగం చివర దేవాసుర యుద్ధంలా, త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధంలా, ద్వాపరం తుదికి కురుపాండవుల యుద్ధం జరిగింది. అందులో భీష్ముడు 10 రోజులు పోరాడాడు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు ఒక పూట, దుర్యోధనుడు ఒక పూట యుద్ధం చేశారు. వ్యాసుడు పెద్ద ఉద్యానవనం వంటివాడు. ఆ ఉద్యానవనంలో మహాభారతం కల్పవృక్షం. కథలు కొమ్మలు, వేదార్థాలు నీడపట్టులు, ధర్మార్థ కామ మోక్షాలు పువ్వులు, అందరికీ ఆశ్రదాయకమైంది మహాభారత కల్పవృక్షం. 7 అక్షౌహిణుల సేన పాండవులది, కౌరవులది 11 అక్షౌహిణులు. ఈ 18 అక్షౌహిణుల సేన శమంతక పంచకంలో హోరాహోరీగా పోరాడింది. ఆ 18 రోజులు భూమండలమంతా గజగజ వణికింది. పరశురాముడి కోపాగ్ని క్షత్రియులను నాశనం చేసింది. రాజుల రక్తంతో 5 మడుగులు ఏర్పడ్డాయి. అదే శమంతక పంచకం, అదే కురుక్షేత్రం. అసలు అక్షౌహిణి అంటే ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5గురు సైనికులు. ఇవి ఒక పత్తి పెరుగుతూ 10 అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి అంటారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.